హాయ్ అండి అందరికి. ఈ రోజు ఉమెన్స్ డే కదా, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. కానీ ఏంటంటే ఒకటే బాధ వేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఉమెన్స్ డే అని ఉన్న తప్ప ఏ రోజైనా ఒక స్త్రీని గౌరవించడమే కానీ ఒక అమ్మతో నిజంగా ప్రేమతో మాట్లాడడం అని ఏ రోజైనా ఉందా? ఏ రోజు లేదు. కానీ ఎంతవరకు మనకి పరిచయం లేని వాళ్ళతో ఎక్కువ మాట్లాడటమే కానీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ బయట అమ్మతో కానీ ఫ్యామిలీతో కానీ ఏదీ లేదు. ఉమెన్స్ డే అని పేరుకి ఒక్కరోజే ఉంది స్టేటస్. ఈ రోజు ఉమెన్స్ డే కదా, అసలు మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది ఉమెన్స్ మనసులో ఏముందో తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం, అడిగి తెలుసుకుందాం రండి. ఉమెన్స్ డే కదా, కొంచెం ఉమెన్స్ డే గురించి ఏమైనా చెప్తారా? సో హాయ్ అండి అందరికీ. సో ఉమెన్స్ డే అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ అ ఉమెన్ అండి. ఎందుకంటే మెన్ కంటే వై వీఆర్ డిఫరెంట్ అంటే అన్ని యాక్టివిటీస్ మనమే మేనేజ్ చేయగలం ఇంట్లో నుంచి బయట దాకా. వేరాజ్ మెన్ కెన్ నాట్ హ్యాండిల్ ఇట్. ఓన్లీ వీఆర్ ద వన్ హూ గివ్ బర్త్. లైఫ్కి కారణం మన ఈ భూమి మీద. ఓన్లీ ఉమెన్ కెన్ హ్యాండిల్ ఫ్యూ థింగ్స్ వేర్ మెన్ కెన్ నాట్. సో కాబట్టి ఉమెన్ మిమ్మల్ని సొసైటీలో ఎంత కించపరిచినా ఎంత చిన్నగా చూసినా కానీ డోంట్ వరీ ఎట్ ఆల్, బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ పవర్. మీలో ఉన్న పవర్ మీకు తెలీదు. వెన్ యూ నో దట్ యూ విల్ రాక్. కానీ మనం మెయిన్ ఏంటంటే గర్ల్స్ లేనిది అసలు సొసైటీయే లేదు. మెయిన్ కదా, ఉమెన్స్ లేనిది అసలు మన ప్రపంచం సొసైటీయే లేదు. కానీ ఎవరు మనకి సాయం చేసినా లేకపోయినా మన ఓన్ కాళ్ళ మీద మనం నిలబడుతుంటాం కదా. కానీ ఒక్కటి గర్ల్స్ కి ఏంటంటే ఒకటి మెయిన్ ముఖ్యంగా చెప్పండి. గర్ల్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. మన మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుకుంటామో ఎదుట 100 మెంబర్స్ కాదు 10,000 మెంబర్స్ నించున్నా కానీ నీ ఓన్ రైట్స్ కోసం నువ్వు పవర్ ఆడచ్చు. రైట్స్ అంటే మెన్ ని తీసేసి కాదు, మెన్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ వీఆర్ స్పెషల్. మనల్ని ఎవరినైనా తొక్కేస్తా కూడా మనం కిందకి ఇదైపోకూడదు. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి గర్ల్స్ కి ఇలా జరిగింది అలా జరిగింది న్యూస్ లో కానీ ఫోన్ లో కానీ చూస్తుంటాం కదా. అసలు ఏంటి ఇది ఎప్పటికీ తగ్గుతుంది? మెయిన్ ఎప్పటికి తగ్గుతుంది అంటే ఉమెన్ లో వాళ్ళ మీద వాళ్ళకి అవేర్నెస్ రావాలండి. ఉమెన్ మీద వాళ్ళకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మీద సొసైటీ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఉమెన్ వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోరు. వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ ఇలాంటిది ఉండదు ఉమెన్ లో. సో వెన్ దే లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తే సొసైటీ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ. హలో, ఈ రోజు ఉమెన్స్ డే కదా, ఉమెన్స్ డే గురించి కొంచెం ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్. అంటే ఎవ్రీ వర్క్లో ఎక్కడ చూసినా మనం అంటే బాయ్స్ చేసే పనులు అన్నీ కూడా ఉమెన్స్ చేయగలుగుతున్నారు. సో ఐ థింక్ అంటే ఏంటంటే బాయ్స్ తో పాటు ఈక్వల్ గా గర్ల్స్ కూడా ఉంటున్నారు. కానీ ఏంటంటే బయట గర్ల్స్ ఏంటి ఒక్క రోజు ఉమెన్స్ డే మిగతా రోజు అంతా అంటే కరెక్ట్ గా లేదు అని ఉంది కదా, దాని గురించి ఏమన్నా? అంటే నేనంటే ఈక్వల్ అంటే మెన్స్ ఈక్వల్ అంటే మెన్స్ ఉమెన్స్ అందరు ఈక్వల్ అంటాను. ఉమెన్స్ ని ఎక్కువ అని చెప్పను, మెన్స్ ఎక్కువ అని చెప్పను. అందరు అంటే బాయ్స్ అంటే మనం చేసే పనులు కొంతమంది బాయ్స్ చేయలేరు కదా. ఎట్లా అంటే సొసైటీ కంటే ఒకటి ఉండాలి కదా మనం గర్ల్స్ అని, దాని గురించి అంటే ఉమెన్ కి రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే బాయ్స్ తో పాటు మనం కూడా ఈక్వల్ గా ఉండాలి, అన్నిట్లో ముందుకెళ్తూ ఉండాలి. ఉన్నాము అంటే ఇంకొంచెం అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళకు. బయట గర్ల్స్ మీద మరి అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇంట్లో దాడులు జరుగుతున్నాయి, ఇట్లా అది మైనా ఉంది కదా. మార్నింగ్ లేచిన కాడ నుంచి చూసాక ఫోన్లలో దాంట్లో టీవీలో చూస్తాం. అలా చేసే బాయ్స్ మైండ్ సెట్ వాళ్ళు చేంజ్ చేసుకొని అంటే ఒక్కొక్కరికి ఇట్లా ఒక్కొక్క ఫ్యామిలీలో తన సిస్టర్ గానీ ఇట్లా ఉంటారు కదా, ఎందుకు అట్లా వస్తుంది అసలు? ఇంకా అది నాకు నేను దానిపైన క్లారిటీ ఇవ్వలేను. బాయ్స్ గర్ల్స్ అందరికి ఉండాలి. అది గర్ల్స్ అందరికి ఒకటి చెప్తారు ఉమెన్స్ డే ప్రత్యేకించి? అంటే ఉమెన్ అందరూ అంటే దేనికి భయపడకుండా ధైర్యంగా అడుగు ముందేసి అంటే బయటకు వెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ప్యాషన్ అన్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. మెన్ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చినట్టు బతకాలి అనేసి. సో గర్ల్స్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మంచిగా జాబ్ ఏదైనా చేసుకుని ఉంటే మన లైఫ్ అనేది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈరోజు ఉమెన్స్ డే కదా, కొంచెం మన స్పెషల్ గా ఏమైనా చెప్తారు ఉమెన్స్ డే గురించి? స్పెషల్ గా చెప్పడానికి ఏముంది, ఉమెన్సే స్పెషల్ కదా, ఇంకా వాళ్ళ గురించి స్పెషల్ గా చెప్పేంత ఏముంటది. ముందుగా అందరు లేడీస్ కి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఉమెన్స్ డే అనగానే ఉమెన్స్ డే ఒక్కరోజే స్పెషలా? లేడీస్ కి కాదు కదా, 365 days అంతా స్పెషల్. ఎందుకంటే వాళ్ళు చేసే ఎఫర్ట్స్ గానీ వాళ్ళు చేసే పనులు గానీ ఎవరు చేయలేరు. ఎందుకంటే ఉమెన్ లేనిదే ఎవరు లేరు. కిడ్స్ లేరు, బాయ్స్ లేరు, సొసైటీనే లేదు. అలాంటి ఉమెన్స్ కి ఒక స్పెషల్ డే పెట్టినందుకు బాగుంది. బట్
ప్రతిరోజు ఉమెన్స్ డే అనే చూడాలి అని నేను కోరుకుంటున్నా. ఉమెన్స్ డే మాత్రమే వచ్చి స్పెషల్ గా ఉమెన్స్ డే గురించి చెప్పడం కాదు, కానీ ఎవ్రీ డే స్పెషల్లీ ఉమెన్ కి ప్రతిరోజు ఉమెన్ ని స్పెషల్ గానే చూడడం సొసైటీలో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఉమెన్స్ డే ఒక్క రోజు స్టేటస్ పెట్టుకోవడం, స్టోరీలు పెట్టడం వరకే జరుగుతుంది. అవును, మిగతా మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ నార్మల్. అవునవును. కానీ ఒకటి ఏంటంటే ఉమెన్స్ డే కి అసలు బయట వెళ్తే సొసైటీ ఒక రెస్పెక్ట్ లేదు, ఒక నార్మల్ గా ఎలా చూస్తే అలా చూస్తున్నారు టాక్ వస్తుంది కదా. ఎట్లా అంటే అమ్మాయిల మీద ఇలా దాడులు జరుగుతున్నాయి కదా, అసలు ఎప్పటికీ అవి తగ్గుతాయి? అది మనం చెప్పలేం కదా. అందులో కూడా ఉమెన్ పార్ట్ చాలా ఉంటది. ఎందుకంటే అమ్మాయిల మీద దాడులు ఎందుకు జరుగుతాయి జనరల్ గా అంటే, నేను ఉమెన్స్ ని క్రిటిసైజ్ చేయట్లేదు. కొన్నిసార్లు దాడులు జరగడానికి కొంత మిస్టేక్ గర్ల్స్ ది కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ అది నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే యాజ్ ఎ గర్ల్ గా నేను చెప్పకూడదు. బట్ అది ఎందుకు అంటే, ఉమెన్ అంటే మదరే కదా, సో చేసే తన కొడుకే కదా మేబీ. సో ఉమెన్ గా తను చెయ్యకుండా చూసే బాధ్యత తల్లిగా ఉంది తల్లికి. సో అక్కడ తల్లి ఫెయిల్ అయింది కాబట్టి అందులో కూడా ఉమెన్ మిస్టేక్ ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఉమెన్ అది ఇంకా ఏమంటారు, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా చేయాలి ఇలా చేయాలి, అది బాయ్ అయినా కానీ ఒక గర్ల్ కి మాత్రమే చెప్పకూడదండి. ఏ విషయం అయినా సరే ప్రతి ఒక్క చిన్న పిల్లాడికి ఒక 2-3 years బాబు నుంచి అదే వాళ్ళకి అవగాహన ఎప్పుడైతే అవగాహన వచ్చిందో అమ్మాయిని ఎంత రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి అనేది తల్లిగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి అమ్మాయికి ఉంది. అది మాత్రం ముందుగా తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అప్పుడు దాడులు జరగకుండా ఉంటాయి. అలా అని దాడులు జరగంగానే రియాక్ట్ అవ్వకుండా దాడులు జరగకుండా ఉండేలాగా చూసుకోవడమే మన రెస్పాన్సిబిలిటీ కదా. నేను అదే అనుకుంటున్నాను. ఒక స్త్రీ వల్ల ఎంత సొసైటీ నిలబడుతుంది. మనం మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ వచ్చే వరకు మనం మార్నింగ్ ఎంత కష్టపడతామో మీకు తెలుసు. ఒక ఫ్యామిలీలో మెయింటైన్ చేయడం అంటే చాలా చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మేబీ రెస్ట్ ఉంటది, నేను కాదన్ను. బట్ యాజ్ ఎ లేడీ మనం చేసేది జెంట్స్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది చేస్తున్నారు, నేను కాదనను, వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ లేడీగా మనం చేసేది వాళ్ళు చెయ్యలేరు. అవును, అది జెంట్స్ గా ఒప్పుకోవాలి. వాళ్ళు అలా ఒప్పుకుంటే బాగుంటది అని నేను అనుకుంటా. బయట సొసైటీ ఎట్లా ఉందంటే గర్ల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని టాక్ వస్తుంది కదా. అసలు ఫస్ట్ మనం గర్ల్స్ చేసినందుకు బాయ్స్ చేయలేరు. ఏదైనా మాటలు చెప్పడానికి చేతులు చెప్పడానికి చాలా తేడా ఉంటది కదండి. అందుకే మీనంటే ఒకటి ఉమెన్స్ అందరికి ఒకటి ఏం చెప్తారో ఒకటి చెప్పండి. గర్ల్స్ అందరికి ఒక అవగాహన, ఈ రోజు ఉమెన్స్ డే కదా, ఏంటి ప్రత్యేకంగా ఏం చెప్పాలి అంటే, ఉమెన్ గా మన రెస్పాన్సిబిలిటీస్ ని మర్చిపోకుండా బాగుంటే చాలని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ రోజు ఉమెన్స్ డే కదా, ఏంటి ప్రత్యేకించి ఏమన్నా ఉందా, స్పెషల్ ఏమన్నా? స్పెషల్ అంటే ఇంకేం లేదు, గవర్నమెంట్ ఏమన్నా కొత్తగా ఏమైనా పెట్టిద్దామని చూస్తున్నాం. ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా లవర్స్ డే అని అలా అన్ని ఒక్కొక్క డేకి ఒక్కొక్కటి చేసుకుంటున్నారు. సో ఈ డే కూడా ఏదో ఒకటి ప్రభుత్వం నుంచి ఏదైనా వీళ్ళకి ఒక మంచిగా సెక్యూరిటీ అందియాలని అయితే నేను కోరుకుంటున్నా, ఒక మెసేజ్ గా. సో చాలా మంది ఏంటంటే ఏదో వచ్చినా చేసుకుని వెళ్ళిపోతారు. సో నార్మల్ టైంలో అమ్మతో మాట్లాడాలంటే టైం ఉండదు, ఒక అమ్మాయితో మాట్లాడాలంటే గంటలు మాట్లాడతారు, కన్న తల్లితో మాట్లాడాలంటే టైమింగ్ ఉండదు. సో అమ్మాయిని కూడా గౌరవ ఇవ్వాలి. ఇప్పుడు మంచిగా చూడాలంటే ఈ రోజుల్లో ఎవడు చూస్తలా, ఆడు చూసాడు అంటే ఏదో రకంగా ఒక బ్యాడ్ గానే చూస్తున్నాడు. ఆ అమ్మాయి అసలు దేని వల్ల గుమ్మం దాటి బయటకు వచ్చింది, దేనికి వర్క్ చేస్తుంది ఏంటన్నది అవకాడ మనిషి ఆలోచించట్లా. ఒక అమ్మాయి గుమ్మం దాటి వచ్చిందంటే ఆ అమ్మాయి అదేరా అన్న ఒక ముద్ర అయితే వేస్తున్నారు. అది చాలా తప్పు, అది మారాలి. సో మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఒక అర్ధరాత్రి 12ంటికి రోడ్డు మీద తిరిగితేనే నిజమైన స్వాతంత్రం అన్నారు. నాకైతే ఎక్కడ నిజంగా స్వాతంత్రం వచ్చినట్టయితే కనపడతలా. మార్నింగ్ లెగిస్తే టీవీల్లో చూస్తున్నాం, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఆ అబ్బాయి ఎలా చంపేశాడు, అది ఇదని అన్ని చూస్తూనే ఉంటున్నాం మనం. మరి ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఎందుకు కరెక్ట్ గా గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకుంటలేదు అన్నది నేను అనుకుంటున్నాను. మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి అమ్మాయికి ఎలా జరుగుతుంది ఇలా అని చెప్పి చాలా మనం న్యూస్ చూస్తూనే ఉంటాము. కానీ మీరు ఏంటంటే ప్రతి వీడియో చేస్తుంటారు, చాలా ఫేమస్ అయ్యారు. కానీ ఏంటంటే ఒకవేళ వీడియో చేయాల్సి వస్తే ఈ ఉమెన్స్ డే గురించి మీరు ప్రత్యేకించి ఏం చేస్తారు వీడియో? నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నా, కొంచెం ఆల్రెడీ చేశాను. ఆ అమ్మాయి కొంచెం బయటకు వెళ్ళింది.
సో ఒక మెసేజ్ కంటెంట్ అయితే చేశాను. ఏంటంటే అమ్మాయి బంగారం వేసుకుంది, చీర కట్టుకుంది, కొత్త డ్రెస్ వేసుకుంది అని కాదు. సో అమ్మాయిని ముందుగా ఒక ప్రేమతో దగ్గర అవ్వాలి. ఆ ఒక్కడ పర్సన్ ఎవరైనా అవని, చెల్లి అవని, అక్క అవని, వదిన అవని, అమ్మ అవని, తల్లి అవని, ఎవరైనా అవని, మనకు తెలియని పర్సన్ అవని, ప్రేమతో దగ్గర అవ్వాలి, బ్యాడ్గా కాదు. అంటే మనం చూసే విధానం, చూపులో తప్పు ఉండకూడదు. సో అలాంటి ఒక మెసేజ్ కంటెంట్, ఒక వీడియో అయితే చేస్తున్నా. సో చాలా మంచిగా వస్తుంది. సో అదే నేను ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి. ఇప్పుడు బయట ఇంత అమ్మాయిల గురించి ఇట్లా జరుగుతున్నాయి కదా, అసలు అమ్మాయిలు తప్పంటారా, చూసే అబ్బాయిలు తప్పంటారా? అసలు ఏంటి అసలు ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, రాంగ్ ఎక్కడ ఉంది? ప్రెజెంట్ ఎక్కడ ఉందంటే సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేసామంటే వీళ్ళు ఇలా చూపించడం, అలా చూపించడం లేడీస్. సో అలా చూపించాక ఉప్పు కారం తినే అయినా సరే టెంప్ట్ అవుతాడు. ఒకటి ఇష్టం అండి. ఇప్పుడు అమ్మాయిల ఎట్లా అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళని చెల్లెలు ఇలా చెయ్యాలని కరెక్ట్ గా లేదు కదా. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ చెల్లి ఉంటారు, అక్క వాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయిని పర్టికులర్ గా చేసి అలా చూడటము చేయడం తప్పు కదా. నేను అంటలేదమ్మా, కొంతమంది ఉన్నారు. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాం. ఈ రోజున వచ్చిన ఒక అబ్బాయితో ఒక అమ్మాయి వచ్చిందంటే నెక్స్ట్ డే ఆ అబ్బాయితో ఆ అమ్మాయి రాదు, వేరే అబ్బాయిని తీసుకొని వస్తుంది. సో తప్పు ఆ అమ్మాయిదా అబ్బాయిదా అంటే 50-50 ఛాన్సెస్. అబ్బాయిది 50 ఛాన్సెస్ ఉంది, అమ్మాయి 50 ఛాన్సెస్ ఉంది. ఆయన తప్పు ఈయన తప్పు అని మనం గెస్ చేయలేము, అది వాళ్ళ ఇష్టం. సో అది ఫ్యామిలీ చూస్తుందా, ఇక్కడ బయట వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళకి అనవసరం. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు కోరుకుంటున్నారు, అంతే. ఒక ఉమెన్స్ డేగా ఈ రోజు ఉంది కాబట్టి మీరు స్త్రీలుగా కానీ ఒక చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఉందా? అందరూ జాగ్రత్తగా ఉండండి. ముందుగా అందరికీ ఇంకోటి చెప్పాల్సింది అంటే సోషల్ మీడియాని గుడ్డిగా ఎవరు నమ్మమాకండి లేడీస్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫేక్ అకౌంట్లు చాలా తయారవుతున్నాయి. ఇంతకుముందు కొన్ని తయారైనాయి, దాన్ని ఎలాగైతే దాన్ని ఆపినాము. ఇప్పుడైతే నేను ఆ వేలో లేను కాబట్టి ఆపలేను. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఏమన్నా అకౌంట్లు పెట్టుకుంటే బాయ్స్, మీ ఒరిజినల్ ఫోటోలతో మీరు పెట్టుకోండి. అండ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ట్రోల్ చేసినా సరే మీ మొహం ఏదైతే ఒరిజినల్ మీ ఆధార్ కార్డులో ఉంది. ఈ రోజు ఉమెన్స్ డే కదా, కొంచెం ఉమెన్స్ డే గురించి చెప్తారా ఏమన్నా? ఏం చెప్తాం? ఉమెన్స్ డే అంటే ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ ఒక ప్రత్యేకంగా ఒక రోజు ఉండొచ్చు అని ఉమెన్స్ డే అన్నది పెట్టారు. ఈ ఉమెన్స్ డే అన్నది మనకి తెలుగు 2 రాష్ట్రాలే కదా, యావత్ ఇండియాతో కూడా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్ళు ఉన్న ఏదైతే పనులు ఉన్నాయో వాళ్ళు కూడా మగవాళ్ళకి సంసుగమని ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు ఇప్పుడు చేసేది ఏవైతే ఉన్నాయో పనులు అవ్వచ్చు, చాలా మంది పెద్ద పెద్ద హోదాల్లో అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అలా కూడా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఒక మంచిగా చెయ్యాలని మేమైతే కోరుకుంటున్నాం తప్ప ఆడవాళ్ళు తగ్గించి అయితే ఎవరైతే ఏ రోజు మాట్లాడరు. మంచిది. బాయ్స్ కన్నా గర్ల్స్ ఒక మెట్టు ఎక్కువే ఉండాలి కదా. మరి ఎక్కువ ఉండాలిగా. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిల్ని పెంచేది వాళ్ళు, కనేది వాళ్ళు, గిన్నెలు తోమేది వాళ్ళు, బట్టలు ఉతికేది వాళ్ళు, అన్ని వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎక్కువ ఉండకపోతే ఎట్లా చెప్పండి? ఈ రోజు ఉమెన్స్ డే కదా, మీ పేరెంట్స్ అది మీ తల్లికి ఏమన్నా ప్రత్యేకించి ఏమన్నా చెప్పారా? చెప్తే ఎందుకు చెప్పం, ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఏంటంటే ఉమెన్స్ డే ఒక్క రోజే కాకుండా మిగతా డేస్ కూడా అట్లా కరెక్ట్ గా లేదు కదా. ఒక్క రోజే ఉమెన్స్ డే అని పెడుతున్నారు. అయ్యే ఇప్పుడు ఆ విషయం మాట్లాడొచ్చంటే తప్పు ఎవరిదని చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు ఆ వేళ చూసుకున్నా సరే నిజంగా ఉమెన్స్ డే అంటే ఇది నేను తప్పుగా ఏం మాట్లాడతా లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ట్రెడిషనల్ గా వస్తే ఏ అబ్బాయి ఒక అమ్మాయిని ఓకే అమ్మాయి బాగుంది పద్ధతిగా అనుకుంటారు. అంతేగాని పైన అమ్మాయి ఏమో ఒక చెడ్డి కింద ఒక కింద ఒక చెడ్డి పైన ఒక మిట్టి వేసుకుని వస్తే ఏ మగాడైనా సరే ఆ వెనకాల ఉన్న చిన్న పిల్లోడు అది 7th అవ్వచ్చు 8th అవ్వచ్చు వాడు కూడా అలాగే చూస్తాడు. అలా సమసూగులే. అంటే స్వేచ్ఛ లేదా అంటారు. స్వేచ్ఛ అన్నది ఎక్కడ ఉండాలి, ఎవరికి ఏం చూపించాలో అదే చూపించాలి. పబ్లిక్ అందరూ కూడా అది చూపించకూడదుగా, అదైతే మంచిది. అది గర్ల్స్ ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ సిస్టర్స్ ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు నేను అబ్బాయి నన్ను ఆ వేలో చూసాడని మీరు అంటారు, అందులో తప్పు ఎవరిదంటే ఇప్పుడు చూసే వాళ్ళు తప్పు అంటారు. మరి మీరు చూపిస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు వేసుకుంటున్నారు? ఇప్పుడు నిజంగానే టాపిక్ ఇప్పుడు మాట్లాడుకోవచ్చండి. ఇప్పుడు అమ్మాయి నిజంగానే ఒక రెడీ అయ్యి వచ్చిందంటే, ఒక చెడ్డి ఒక మిడ్డి వేసుకొని వచ్చిందంటే ప్రతి అబ్బాయి చూస్తాడు. అది సత్యం. అది ఇంటికాడ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే ఎదిరిస్తున్నారు. ఒక మాట అనేది ఒకటి కలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఎవడైనా చిన్న కేర్ చూపిస్తే వాటి మీదకి వెళ్ళిపోతారు. మీరు అది వేసుకోవడం అయితే తప్పు. మరొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా సేమ్ ఒకే ఈక్వల్. ఇంకా నన్ను అడిగితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు హై పొజిషన్ అయితే ఉన్నారు, ఇంకా అమ్మాయిలు ఇంకా పవర్ గా అయితే ఉంటారు. అమ్మాయిలే గ్రేట్ అవుతుందమ్మా. ఉమెన్స్ రోజు గర్ల్స్ గురించి ఎక్కువ పొగడారు కాబట్టి థ్యాంక్ యూ. పొగలేదమ్మా, చెప్పామంతే. ఎంతైనా ఇప్పుడు గర్ల్స్ ఎప్పుడు బాయ్స్ కన్నా ఇప్పుడు 1 మెట్ ఎక్కువే ఉంటారు కదా. ఉండాలి కదా. మరి ఇప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మ లేకుండా మీ అమ్మ లేకుండా
మీ నాన్నమ్మ లేకుండా మీ అమ్మమ్మ లేకుండా మనం ఎలా రాలేం కదా. ఇప్పుడు నాన్న కూడా మనకి తెచ్చి పెడతాడు తప్ప అట్ల నుండి మనందరికి ముద్దలు తినిపించేది అయితే వాళ్ళే కదా. అందుకోసం ఆడవాళ్ళే బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.